నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర ఉందండి. టెలిఫోన్ కాలనీలో వస్తుందండి. మనకు వచ్చేసి ఇల్లు 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ G+1+ పెంట్ హౌస్ అండి. మనకి డైమెన్షన్ వచ్చేసి 27x50 డైమెన్షన్ సైజ్. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 3000 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. మనకి మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో కన్స్ట్రక్షన్ చేశాడు. లొకేషన్ కూడా చాలా బాగుందండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. లొకేషన్ కూడా చాలా అంటే చాలా మంచి విశాలంగా ఇచ్చారు. అది కాకుండా డెడ్ ఎండ్ హౌస్ అండి. మనకి డెడ్ ఎండ్ నుంచి థర్డ్ హౌస్ అవుతుంది. మనకి ఇక్కడికి డెడ్ ఎండ్ అవుతుంది. లొకేషన్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ లొకాలిటీలో ఉంది. సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది, అంటే అక్కడ బోర్ కనెక్షన్ కూడా ఉంది. ఇంటికి చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. కింద ఒక సింగిల్ BHK ఇచ్చాడు, పైన 2 BHK ఇచ్చాడు, పెంట్ హౌస్ లో ఒక 1 BHK ఇచ్చాడండి. మనకి ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. బోడుప్పల్ కి బంగారు మైసమ్మ టెంపుల్ కి చాలా దగ్గర ఉందండి. మనకి బోడుప్పల్ బంగారు మైసమ్మ టెంపుల్ దగ్గర ఉంది. 27x50 డైమెన్షన్ సైజ్ అండి. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చి 3000 ఇచ్చాడండి. మనకి వీడియో చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి వీడియో చివరకు చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియోలో చెప్తానంటే ప్రతి మొత్తం డీటెయిల్స్ మొత్తం వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంట్లో లొకేషన్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. అది కాకుండా మనకి చుట్టుపక్కల అంతా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా మంచి నీట్ లొకేషన్లో ఉంది. ఇక్కడ మనకి బయటకు వచ్చేసరికి మనకి గార్డెన్ లాగా చిన్న ప్లేస్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ ఎదురుగా మనకి చిన్న గార్డెన్ లాగా ఇచ్చాడు. అది కాకుండా బయట కార్ పార్కింగ్ కూడా బయట కూడా చేసుకోవచ్చు. లోపల కాకుండా బయట కూడా చేసుకోవచ్చు అండి. ఎదురుగా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా కనిపించింది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మనకి ఫార్చునర్ కార్లు 2 పడతాయి అండి. మనకి ఈజీగా 2 ఫార్చునర్ కార్లు పడతాయి. చిన్నవి అయితే మనకైతే 3 పడతాయి అండి కార్లు. ఇక్కడ స్విఫ్ట్ కానీ మన ఎర్టిగా కూడా 2 పడతాయి అండి. ఎర్టిగా కూడా 3 పడతాయి. ఎర్టిగా 2 కార్లు పెట్టినాక చిన్న కార్ కూడా పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ కూడా చాలా మంచి గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ర్యాంప్ కూడా చాలా మంచి గ్రానైట్ వర్క్ తో ఇచ్చారు. కార్ ఈజీగా వెళ్ళిపోతుందండి లోపలికి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. చూడండి, లోపల వ్యూ కూడా చాలా బాగుంది. మొత్తం ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా కనిపించింది. కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. అది కాకుండా మనకి బోర్ కనెక్షన్ ఉంది, సంప్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి మొత్తం రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. సెట్ బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మనకు వచ్చేసి చాలా అంటే చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఇదంతా సెట్ బ్యాక్ మనకి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా మనం చూసేది. ఇది వచ్చేసి మనకి కింద స్టెప్ కార్ పార్కింగ్ ఏరియా నుంచి లాస్ట్ డెడ్ ఎండ్ దగ్గర రాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారండి. మనకి స్టెప్స్ కూడా బాగున్నాయి. ఇదంతా స్టెప్స్ అండి మనకు కనిపించేది. స్టెప్స్ ఉంది. మనకు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఎంత వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కూడా ఉంది. ఇదంతా మనకి అంతా సెట్ బ్యాక్ అండి కనిపించేది. సెట్ బ్యాక్ ఇదంతా సెట్ బ్యాక్. ఒక మనిషి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అదే ఈజీగా మనిషి వెళ్ళిపోవచ్చు అండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా మళ్ళీ చూపిస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారండి. మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. మంచి కన్స్ట్రక్షన్ చేశాడు. ప్రజెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి గ్రౌండ్ ఫ్లోర్ లోకి. ఇదంతా మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఎంత హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి హాల్ వర్క్. హాల్లో చూసే వరకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో ఫాల్ సీలింగ్ వర్క్. చూడండి, హాల్లో మంచి ఫాల్ సీలింగ్ కూడా చాలా ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారండి. చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ ఇది కూడా క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశాడు. ఎక్కడ కాంప్రమైజ్ కావాలండి మనకు వచ్చేసి. చూడండి, కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్గా ఇచ్చాడండి. క్వాలిటీ కూడా ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా. కన్స్ట్రక్షన్ చూడండి, క్వాలిటీలో ఎక్కడ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా ఇచ్చాడు. మనకు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. G+1+ పెంట్ హౌస్ పర్మిషన్ తో సహా వస్తుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో పర్మిషన్ తో సహా ఉందండి. మనకి ఇంటికి క్లియర్ టైటిల్ తో ఉందండి. మనకి ఇంటి పైన లోన్ కూడా వస్తుందండి. మనకి ఇదంతా హాల్ అండి. మీరు చూసారంతా హాల్ వర్క్. ఇప్పుడు ప్రజెంట్ హాల్ చూసారు. దీనికి వచ్చేసరికి లోపలికి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి పూజ గది కూడా ఇచ్చారండి. పూజ గది పక్కనే కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్. ఇదంతా పూజ గది అండి. పూజ గది కూడా చాలా బాగుంది, పెద్దగా ఇచ్చాడు. మంచి టైల్స్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. చూడండి, పూజ గది కూడా. ఇది పూజ గది అండి. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా పెద్దగా ఉంచాడు. ఎంత బాగుంది, పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఇచ్చండి. కిచెన్ కూడా చాలా మంచి నీట్గా చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చండి. కిచెన్ వచ్చేసి చాలా విశాలంగా ఇచ్చాడు చూడండి. కిచెన్ కూడా మనం వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వుడ్ వర్క్ చేయించుకుంటే ఇదంతా కిచెన్ వర్క్ అండి. ఇప్పుడు మీరు చూసిందంతా ఇదంతా కిచెన్ వర్క్. కిచెన్ కూడా చూసారండి. కిచెన్ చూసారు, హాల్ చూసారు. ప్రజెంట్ వచ్చి బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి. బెడ్రూమ్ సింగిల్ BHK. ఇది వచ్చేసి దీనికి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడండి. దీనికి ఒక 1 BHKకి బాత్రూమ్ కూడా హైట్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి. మనకి బాత్రూమ్ హైట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి దీనికి ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. అది కాకుండా లైటింగ్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ లైటింగ్ కూడా ఇచ్చాడు.
లైటింగ్ విధంగా, కన్స్ట్రక్షన్ క్వాలిటీ విధంగా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. చూడండి, ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. మనకు కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సింగిల్ కోట్ పెయింటింగ్ అయిపోయింది. కలర్స్లో కూడా ఏం ప్రాబ్లం అంటే మంచి లైట్ కలర్స్ వేసాడు. మనకు లో రూఫ్ కూడా ఇచ్చాడండి. మనకి పైన లో రూఫ్ కూడా ఇచ్చాడు. పైన సామాన్ పెట్టుకోనికే మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఒక సింగిల్ బీచ్కి చూసారు కదా, ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్, పూజ గది అండి ఇది. చూసారు అంటే బెడ్రూమ్, హాల్, కిచెన్, పూజ గది రెండు చేశారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్ ఎదురుగా వచ్చేసరికి వరండా వచ్చిందండి. మెయిన్ డోర్ వచ్చేసి నార్త్కి ఇచ్చారండి, బ్యాక్ సైడ్. ఇది మెయిన్ డోర్ అండి. ఇక్కడ ఈ మెయిన్ డోర్ ఇది నార్త్కి వచ్చింది. మనకి అంతా వరండా అండి, కనిపించేంత వరండా నుంచి మనకి అంతా రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఉంది. చూడండి, మనకి ఎదురుగా దాకా మనకి ఇదంతా ఇచ్చారు. ఇదంతా రైట్ రౌండ్ సెట్ బ్యాక్ అంటే మనకి అంతా బాల్కనీ అండి. బాల్కనీ కూడా చాలా బాగా ఇచ్చారు, పైన ఫాల్ సీలింగ్ లైట్స్తో సహా. చూడండి లైట్స్ కూడా చాలా బాగా పెట్టారు. మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా పెట్టారు. మన కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారండి మనకి. చూడండి, ఇదంతా మనకి ఎదురుగా కాలనీ అండి. కాలనీ కూడా చాలా బాగుంది. మంచి డీసెంట్ కాలనీలో ఉందండి. హౌస్ కూడా చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉంది. డీసెంట్ కాలనీ కాకుండా లొకాలిటీ కూడా చాలా బాగుందండి. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఫ్లోర్ చూడండి, ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఎంత బాగుంటుందో. మంచి నీట్ కన్స్ట్రక్షన్తోనే చాలా బాగుంటుంది. ఆ ఇంటి ఇది వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్ అండి. మనకి లొకేషన్ వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్. లొకేషన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా అంటే చాలా మంచి విశాలంగా ఇచ్చారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి ఇదంతా మనకి మెయిన్ డోర్ అండి. మనకి బ్యాక్ సైడ్ మనకి మెయిన్ డోర్లో ఉన్నాము ప్రజెంట్. వచ్చేసి మెయిన్ డోర్ పైన కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇదంతా మెయిన్ డోర్లో కూడా లైటింగ్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకు వచ్చేసి. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్. ఇది కూడా క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారండి మనకు వచ్చేసి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇల్లు చూడండి ఎంత బాగుంటుందో. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్తోని చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. మనకు ప్రజెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి డిజైన్తోని చాలా మంచి క్వాలిటీతోని ఇచ్చిందండి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా. లైటింగ్ కూడా చాలా ఫినిష్ అయిపోయిందండి. మనకు ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది కాబట్టి కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంది. కోట్ కలర్ కూడా మనం చేంజెస్ కావాలని కూడా చేంజ్ చేసుకోవచ్చండి మనము. టోటల్ ఏ టు జెడ్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి మనకు వచ్చేసి. ఏ టు జెడ్ ఏవి పెండింగ్ లేవు అన్నట్టు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేసారండి. హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ప్లంబర్ వర్క్ ఒకటే పెండింగ్ ఉందండి. పెయింటింగ్ కూడా ఏదైనా కోట్స్ పెయింటింగ్ చేంజెస్ కావాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మనం నచ్చిన కలర్స్ కావాలంటే కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంటుందో. ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే ఇక్కడ మంచి క్వాలిటీతోని చాలా మంచి డిజైన్తోని చాలా మంచి కలర్ కూడా చాలా బాగా వేశారు. మంచి కోటింగ్ కూడా బాగుందండి. మనకి హుడ్ వర్క్ కూడా వేసారు. టీవీ షెల్ఫ్ కూడా హుడ్ వర్క్ చేశారు. చాలా బాగుంది. ఇదంతా మీరు చూసేంత హాల్ అండి. హాల్ వర్క్ ఇదంతా. హాల్లో ఉన్నాం ప్రజెంట్. వచ్చేసి హాల్ వర్క్ ఇదంతా. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇది ఎంత డైనింగ్ హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ వస్తుంది. మనం ఇక్కడ కూడా హుడ్ వర్క్ చేయించుకొని మంచిగా ఆర్చ్ పెట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇట్లా వస్తుంది ఆర్చ్. ఇట్లా ఆర్చ్ పెట్టించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఆర్చ్ లాగా. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ డైనింగ్ హాల్లో మనకి డైనింగ్ హాల్ వస్తుంది. దీని వెనకనే మనకి ఇది వస్తుందండి. ఇదంతా వాష్ ఏరియా అండి. ఇదంతా మనకి ఇంత కనిపించింది వాష్ ఏరియా. వాష్ ఏరియా వాష్ చేయండి. ఇక్కడ సరికి వచ్చేసరికి మనకి ఒక కిచెన్ ఉందండి. మనకి ఓపెన్ కిచెనే, బట్ ఇట్లా ఇచ్చారండి షేప్. ఇట్లా వచ్చింది షేప్ వచ్చేసి ఇట్లా వచ్చేసింది మనకి ఓపెన్ కిచెన్. మీకు కాదు అంటే ఇదంతా తీసేసుకుంటే ఓపెన్ కిచెన్ అయిపోతుంది అంటే మనకి. ఎంటర్ కాగానే కిచెన్లోకి ఎంటర్ కాగానే పూజ గది ఇచ్చారు. ఇక్కడ పూజ గది అండి. ఇది వచ్చేసి పూజ గది కూడా బాగుందండి. మంచిగా నీట్గా ఇచ్చారు. పూజ గది చాలా బాగుంది. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. ఇక్కడ కూడా కిచెన్ కూడా హుడ్ వర్క్ ఇచ్చారు. కిచెన్లో కూడా హుడ్ వర్క్ ఇచ్చారు మంచిగా. చూడండి ఒక చిన్న హుడ్ వర్క్ ఇచ్చారు కిచెన్లో కూడా. మీకు కావాలంటే మొత్తం చేయించుకోవచ్చు అండి. మనం కిచెన్ మొత్తం హుడ్ వర్క్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. పైన షెల్ఫ్స్ కూడా ఇచ్చారు.
సామాన్ పెట్టుకోనికి షెల్ఫ్ కూడా ఇచ్చారండి మనకి. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ చూసారు, హాల్ చూసారు, డైనింగ్ హాల్ చూసారు, హాల్ చూసారండి. ప్రజెంట్ వచ్చేసి మనం ఒక బెడ్రూమ్ లోకి వెళ్తున్నాము. 2 బెడ్రూమ్స్, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి కామన్ బాత్రూమ్, ఇండియన్ బాత్రూమ్ ఇచ్చారు. చూడండి బాత్రూమ్ కూడా చాలా బాగుంది, హైట్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా హైట్ చాలా పెద్దగా ఇచ్చారండి, బాగుందండి, మంచి నీట్గా ఇచ్చారు. కలరింగ్ కూడా, టైల్స్ కూడా చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు, ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి, చిల్డ్రన్స్ బాత్రూమ్ కి బెడ్రూమ్ అనేది ఇది. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగుంది చూడండి, ఎంత మంచి డిజైన్ తో ఇచ్చారో. చాలా మంచి నీట్ డిజైన్ కూడా, కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చాలా మంచి చేశారండి. మనకు వచ్చేసి ఈ బిల్డర్ చాలా మంచి బిల్డర్ అండి, మనకి తెలిసిన బిల్డర్. అది కాకుండా చాలా మంచి నీట్ బిల్డర్. క్వాలిటీ ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి మనకి. కోట్ పెయింటింగ్ అయితే లో రూఫ్ ఇచ్చారు, మళ్ళీ లో రూఫ్ ఇచ్చారండి మనకి. లో రూఫ్ ఉందండి మనకి, లో రూఫ్ ఇచ్చారు. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి మనకి. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. అది కాకుండా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అంటే, మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డిజైన్తోని చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. క్వాలిటీ విధంగా కూడా చూస్తే ఎంత మంచిగా ఇచ్చాడంటే చాలా బాగా ఇచ్చాడండి. క్వాలిటీ విధంగా కూడా, క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలండి మన బిల్డర్. చాలా మంచి నీట్గా ఇచ్చారు, చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా బాగుందండి. అది కాకుండా బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి, చూడండి. బెడ్రూమ్ సైజు కూడా చాలా బాగున్నాయి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి పెద్దగా ఇచ్చారు చాలా. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్. దీనికి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. వెస్ట్రన్ వస్తుంది బాత్రూమ్ లో. ఇది కూడా హైట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. హైట్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, హాల్, డైనింగ్ హాల్, కిచెన్, బాత్రూమ్ అన్నీ చూసాము. అది కాకుండా ఇక్కడ అది కూడా చూసామండి మనకి. వాష్రూమ్ కూడా, మన వాష్ ఏరియా కూడా చూసాము. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చి టెర్రస్ పైకి వెళ్తున్నామండి. టెర్రస్ పైన వ్యూ అండి బాగుంటుంది. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాం. టెర్రస్ పైన వ్యూ అండి ఎంత బాగుంటుందో. పెంట్ హౌస్ దగ్గరికి అండి చాలా మంచి వ్యూ ఉంటుంది. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి స్టెప్స్ కూడా. ఈజీగా ఎక్కొచ్చు అండి మనము. స్టెప్స్ కూడా ఈజీగా ఎక్కొచ్చు. మనకి గ్లాస్ కూడా ఫిట్టింగ్ అయిపోయిందండి మనం. ఇప్పుడు ఇక్కడ కూడా పైన కూడా మనకి లో రూఫ్ ఇది కూడా మనకి ఇచ్చారండి. మనకి ఫాల్ సీలింగ్ వరకే ఇచ్చారు. మన ఇది దీనిపైన వచ్చేసి స్టీల్ వచ్చిందండి, రేకులు మనకి. ఇదంతా పైన మనకి ఇది ఉన్నాయండి. ప్లేస్ కూడా చాలా బాగుంది, చూడండి. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు మనకి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అంతా చుట్టుపక్కల లొకేషన్ అండి మనకి. అది వచ్చేసి టెలిఫోన్ హై టెన్షన్ రోడ్ అండి మనకి. 10 కాలనీ రోడ్ అండి మనకి. లొకేషన్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి మనకి. పెంట్ హౌస్ కూడా ఇచ్చారు, చూడండి. లొకేషన్ కూడా చాలా అంటే చాలా మంచి విశాలంగా ఇచ్చారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం పెంట్ హౌస్లోకి. చూడండి ఇదంతా పెంట్ హౌస్ అండి మనకు కనిపించేంత పెంట్ హౌస్లో ఉన్నామండి ప్రజెంట్ వచ్చేసి. ఒక సింగిల్ BHK మనకి. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు, మంచిగా చాలా బాగుందండి. పెంట్ హౌస్లో కూడా ప్లేస్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు ఇక్కడ అంతా. చూడండి చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి, పెంట్ హౌస్లో కూడా ఎంటర్ అవుతాం. బట్ ఇక్కడ రైట్ వన్ సెట్ బ్యాక్ చూడండి. ఫస్ట్ పైన పెంట్ హౌస్లో కూడా, ఇదంతా పెంట్ హౌస్ కాబట్టి పైన పెంట్ హౌస్లో చూపిస్తున్నాను మీకు లొకేషన్. చూడండి ఇక మనకి వరండా లాగా కూడా ఇచ్చారు ప్లేస్. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. పెంట్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారండి. దీని కూడా టేక్ డోర్ కూడా బాగుంది, చాలా మంచి నీట్ డోర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి మనం. డోర్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చారు. అది కాకుండా ప్లేస్ కూడా చాలా బాగుంది. పెంట్ హౌస్లో కూడా మనకు సామాన్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనం ప్రజెంట్ వచ్చేసి మనం పెంట్ హౌస్లో ఉన్నామండి. పెంట్ హౌస్లో వచ్చేసి మనకు మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. ఇక్కడ కూడా కోట్ పెయింటింగ్ అయిపోయింది మనకి. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ కూడా, క్వాలిటీలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా. ఇదంతా మీరు చూసేంత హాల్ అండి, మనము హాల్ వర్క్ అండి. మీరు చూసేంత హాల్ వర్క్ మనకి ఓకే అనుకుంటే మనకు పెయింటింగ్ క్లోజ్ చేసేసి, అన్ని క్లోజ్ చేసి, ప్లంబర్ వర్క్ కూడా క్లోజ్ చేసేసి, అన్ని చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి మనకి. టోటల్ క్లియర్ ప్రాపర్టీ అండి మనకి, చాలా క్లియర్ ప్రాపర్టీ ఇదంతా మనకి. ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్ చూసారు, హాల్ కమ్ డైనింగ్ హాల్. దీంట్లోకి ఎంటర్ అయ్యాక ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి. కిచెన్ ఇక్కడికి వచ్చేసి పూజ గది వస్తుంది. చిన్న వుడ్ వర్క్ తో చేయించుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే మనం చిన్నగా చేయించుకున్నా చాలా బాగుంటుందండి. ఇదంతా కిచెన్ వర్క్. కిచెన్ లో వచ్చేసి మనకి అంతా ఉన్నాయండి మనకి. ఇక్కడ మనకి ఏమంటారు, బండ్లు కూడా పెట్టేశారు. అన్ని క్లీన్ టు A to Z క్లియర్ అన్ని పెట్టేశారండి మనకు వచ్చేసి.
చాలా అంటే చాలా బాగుందండి. మనకి లొకేషన్ కూడా చాలా బాగుంది, మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇదంతా మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ లో కూడా మనకి చాలా ఇద్దరు మనుషులు పట్టాల్సిన స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. దీంట్లో వచ్చేసి బెడ్రూమ్ అండి. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. అది కాకుండా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది బెడ్రూమ్ది. ఇది ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డిజైన్ తోని, చాలా మంచి కన్స్ట్రక్షన్ తోని ఇచ్చారండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి, ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా ఇచ్చారు కన్స్ట్రక్షన్. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి దీని బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మనకు వచ్చేసి చాలా బాగుంది. ఇది వచ్చేసి మా పెంట్ హౌస్ అండి. మనకు పైన వచ్చేసి 2 ట్యాంకులు వస్తాయండి. ట్యాంక్ కూడా చూపిస్తాను ఇప్పుడు పైకి పెంట్ హౌస్ మొత్తం పైకి వచ్చేసి ట్యాంకులు చూపిస్తానండి. ట్యాంక్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం పైకి వెళ్తున్నామండి. వచ్చేసి పైన వ్యూ అండి. మీకు కనిపించేంత పైన వ్యూ అండి. మనకి 2 ట్యాంకులు ఇచ్చారు. ఈ లొకేషన్ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ లొకాలిటీలో ఉంది. మనకు బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. మనకు వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ G+1+ పెంట్ హౌస్ అండి. 27x50 అండ్ డైమెన్షన్ సైజ్. టోటల్ బిల్డింగ్ SFT వచ్చేసి 3000 SFT అండి. మనకి ప్రైస్కి వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ ఒక 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, పెంట్ హౌస్ వచ్చి 1 BHK. ప్రైస్కి వచ్చేసరికి 1,45,00,000 చెప్తున్నాండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే నాకు కాల్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.